కాలేజ్లో ఇలా ఎంటర్ అవ్వగానే నేను మొత్తం అది స్కూల్ అండ్ కాలేజ్ కాంబినేషన్ ఎల్కేజీ దగ్గర నుంచి ఉంటుంది. అందరు సార్స్కి నేనంటే బాగా ఇష్టం. నువ్వు జమ్ ఆఫ్ ది కాలేజ్ తెలుసా అంటూ ఉంటారు. బాగా యాక్టివ్గా ఉంటాను, కల్చరల్ యాక్టివిటీస్లో అన్నింటిలో నేనే ఉంటాను. ఫస్ట్ మాధవి పేరు ఉంటుంది. అందరు ఎవరికి విష్ చేసినా ఇలా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. అంతే కదా, మన రియాక్షన్లు అలానే ఇస్తారు కదా మన రెగ్యులర్ లైఫ్లో, సినిమా కాదు కాబట్టి. చాలా చిరాగ్గా అందరూ ఇరిటేటింగ్గా చూస్తున్నారు నా వైపు, ఎవరు మాట్లాడలేదు. ఫ్రెండ్స్ అందరికి వెళ్ళి హాయ్ అన్నాను. ఫ్రెండ్స్ ఎవ్వరూ మాట్లాడలేదు నాతో. నాకేమైందో అర్థం కాలేదు. ఒక్క ఫ్రెండ్ మాత్రం మాట్లాడింది. నువ్వు రాసిన లెటర్ మొత్తం ఆల్మోస్ట్ 100 జిరాక్స్ కాపీలు తీశారంట. సిటీలో ఉన్న అన్ని కాలేజ్లకి వెళ్ళిపోయాయి నీ లెటర్స్. మన కరస్పాండెంట్కి కూడా వెళ్ళింది, మన ప్రిన్సిపల్ దగ్గర కూడా వెళ్ళింది. అందరి దగ్గర లెటర్స్ ఉన్నాయంట. అది నేనే అని చెప్పడానికి సాక్ష్యం ఏంటి? నా రైటింగ్. ఓ అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఎంత జరిగిందా? ఓకే. ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది? తను చాలా మంచోడు. అది నటన కూడా కాదు. అప్పుడు ఆ ఏజ్లో అంత నటించేసి హైఫై డ్రామాలు ఆడేంత సీన్ కూడా లేదు ఆ ఏజ్కి. తనకి అప్పుడు 21 ఇయర్స్, నాకు 15 ఇయర్స్. ఒకసారి కాలేజ్లో మా సీనియర్ ఇంటర్ అబ్బాయితో నేను మాట్లాడుతున్నాను. కాలేజ్ అంతా అయిపోయింది, ఒక కార్నర్లో అబ్బాయి నిలబడి మాట్లాడుతుంది. ఏంటంటే తను నా ఫ్రెండ్ని లవ్ చేస్తున్నాడు. ఆ విషయం చెప్పాలంటే ఒక మధ్యలో మీడియేటర్ కావాలి కదా. సో నాకు చెప్తున్నాడు, మేము డిస్కస్ చేస్తున్నాం. సో తను ఎవరైతే ఉన్నాడో కాలేజ్ రౌండప్కి వచ్చాడనమాట. ఇంకా స్టూడెంట్స్ ఎవరైనా మిగిలిపోయారా, అందరూ వెళ్ళిపోయారా అని. అవి మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటున్నాం. ఏదో తను క్యాజువల్గా ఇలా చూసేసి వెళ్ళిపోయాడు. అసలు ఏం పట్టించుకున్నట్లు వెళ్ళిపోయాడు. కానీ నాకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా. సో అబ్బాయి చూసి అమ్మో నీ బాయ్ ఫ్రెండ్ చూశాడు, అయిపోయింది, చచ్చాను, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు స్టార్టెడ్ అంటే నేను ఒక అబ్బాయితో పర్సనల్గా మాట్లాడుతున్నాను, ఉంటుంది కదా, అనుమానిస్తాడేమో, ఏం మాట్లాడుతున్నావు అంటాడేమో, ఎంత ఫీలింగ్ ఉంటుందేమో అని వెళ్ళిపోయి తను పిలవడానికి ట్రై చేస్తున్నాను. తనేమో చిన్నపిల్లలకి జస్ట్ ట్యూషన్ అవర్స్ తీసుకుంటున్నాడు. నేను పిలవడానికి ట్రై చేస్తున్నాను. ఫైనల్గా వచ్చి ఏంటి అన్నాడు చాలా క్యాజువల్గా. అంటే నువ్వేమన్నా అనుకుంటున్నావా అన్నాను. ఏమనుకోవాలి అన్నాడు. అంటే కాదు, నేను ఇందాక అక్కడ మాట్లాడుతున్నాను కదా అని. దేని గురించి? కాదు, నేను ఇందాక అబ్బాయితో మాట్లాడుతుంటే నువ్వు చూసావు కదా. చూస్తే నువ్వేం అనుకోవట్లేదా అన్నాను. గోకి అడగటం అనమాట. అంటే లత, నువ్వు ఇంకా చాలా మెచ్యూరిటీ రావాలి, నువ్వు చిన్నపిల్లవి, మీ కాలేజ్ మీరందరు స్టూడెంట్స్, కాలేజ్లో స్టూడెంట్స్ మాట్లాడుకోకపోతే ఎవరు మాట్లాడతారు? మీరంతా ఫ్రెండ్స్గా ఉండొచ్చు, మీరు మాట్లాడుకోవచ్చు, అది నాకు సంబంధం లేని విషయం. నా కాలేజ్లో నేను మాట్లాడతాను, నా కాలేజ్లో అమ్మాయిలు ఉంటారు, వాళ్ళతో నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడితే అపార్థం చేసుకోవాలా? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా వెళ్ళి చదువుకో అన్నాడు. అంత చిన్న వయసులో అంత పెద్ద మాట చెప్పేసరికి ఇంపాక్ట్ బాగా పడుతుంది కదా. నీకు నిజంగా నా మీద కోపం లేదా? కోపం ఎందుకు? మీరు కాలేజ్ స్టూడెంట్స్, మీరు మాట్లాడుకోకపోతేనే ప్రాబ్లం, మీరు మాట్లాడుకోవాలి, ఉంటేనే బాగుంటుంది కాలేజ్ అంతా. నువ్వు అనుమానించట్లేదా? మెంటల్ అన్నాక క్వశ్చన్స్ ఆపి చదువుకో అన్నాడు. ఒక ఇన్సిడెంట్ బాగానే ఉంది, ఇంప్రెస్ చేయాలని చెప్పలేదు, మామూలుగా చెప్పాడు. మళ్ళీ రెండోసారి చాలామంది అదే ఇందాక టాపిక్లో చెప్పాను కదా, మాధవి ఎప్పుడు బాయ్స్తోనే మాట్లాడుతుంటుంది, మాధవి బాయ్స్తోనే తిరుగుతుంటుంది, మాధవి ఈజ్ వెరీ బ్యాడ్, పనికి మాలిన అబ్బాయిలందరితో మాట్లాడుతుంది, టాక్ ఉండేది. ఆ టాక్ అంతా తనకు కూడా తెలిసింది, నాకు తెలిసింది, తనకు తెలిసిందని. సో ఎందుకంటే తన ఫ్రెండ్స్ నాకు చెప్పారు. సో నిన్న ఏవో డిస్కషన్స్లో చాలామంది ఇలా మాట్లాడుతున్నారు, తనకు చెప్పానని. మళ్ళీ అనమాట, అయ్యో నా గురించి ఏమన్నా ఉంటుంది కదా ఫీలింగ్, నా గురించి ఏమన్నా అనుకుంటున్నాడేమో అని. అప్పుడు మళ్ళీ అడిగాను వెళ్ళి, ఇప్పుడు నేను చాలామంది అబ్బాయిలతో మాట్లాడుతున్నానని నా మీద టాక్ ఉంది కదా ఊళ్ళో అంతా ఉంది, నీకేం అనిపించట్లేదా అని. ఏమనిపించాలి అన్నీ ఇలానే అడుగుతాడు ప్రశ్నలు, చాలా జెన్యూన్. ఏమనిపించాలి అని అంటే, నువ్వు నన్ను అనుమానించట్లేదా అంటే, ఎందుకు అనుమానించాలి? ఇలా ఇది కాదు,
నా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా 100 ప్రశ్నలు వేస్తే అన్నీ విని, లత నువ్వేంటో నాకు తెలిసే ప్రేమించాను, నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను నీ గురించి ఆలోచించేటప్పుడు ఇక్కడ దానికంటే ఇక్కడ నుంచి ఆలోచిస్తా, నీ మనసులో కూడా నేనే ఉన్నాను, అది నాకు తెలుసు, అది పోయిన రోజు కూడా నాకు తెలుస్తుంది నేను లేననే విషయం, అప్పుడు ఆలోచిద్దాంలే, ఇప్పుడు వెళ్ళు అన్నాడు. నువ్వు సినిమా డైలాగులు చెప్తున్నావు, నువ్వు సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా కదా అంటే, నేను అసలు సినిమాలు చూడను, నీకు ఆ విషయం తెలియదేమో, నేను పెద్దగా సినిమా లవర్ని కాదు, నాకు సినిమా డైలాగులు చెప్పడం కూడా రాదు, నాకు లత ఏంటో తెలుసు అని చెప్పాను కదా, దట్స్ ఇట్, పోను పిచ్చి ప్రశ్నలు అడుక్కో అన్నాడు. అయినా మన మనసు ఊరుకోదు కదా, ఇంకా డౌట్. ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఒక అబ్బాయి మీద చెయ్యేసి మాట్లాడుతున్నప్పుడు నువ్వు చూస్తే, నేను జనరల్గా అసలు అలాంటివి నేను చెయ్యను, ఆ ఏజ్లో చేసేంత సీన్ లేదు, నేను మాట్లాడాలందరూ అన్న తమ్ముడు ఇలానే మాట్లాడేదాన్ని. ఓకే, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు కదా, ఒకవేళ నువ్వు అలా చెయ్యేసుకుని కూర్చొని మాట్లాడితే నేను ఏం చేయను, పక్కన వచ్చి కూర్చొని ఎరా బామర్ది అని నేను చెయ్యేసుకుంటా చాలా అన్నాడు. అప్పుడు కూడా చెప్పుకోకుంటూ వెళ్ళిపోయింది. ఏంటి ఏం ప్రశ్నలు అడిగినాడు, ఇలానే సమాధానం. అండ్ ఎప్పుడూ నా గురించి ఇంకొక రకంగా ఎంక్వైరీ చేసి నా ఫ్రెండ్స్ అందరూ తనకు తెలుసు కదా, ఎంక్వైరీ నా ఫ్రెండ్స్ని చేయలేదు, తన ఫ్రెండ్స్కి నా దగ్గర ఎప్పుడు మాట్లాడలేదు, ఊరెళ్ళే ప్రతిసారి ఇలా తను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మాత్రం వెళ్తాడంట. అంత చాలా అంటే ఒక ప్యూర్ ఇది అనమాట తనది. ఇవన్నీ ఊహించుకున్నా లెటర్లోంచి ఇప్పుడు బయటకు వచ్చా. కరెస్పాండెంట్ పిలిచారు, లెటర్ పెట్టి ఏంటిది అన్నారు, లవ్ లెటర్. సో నేను ప్రిపేర్ అయ్యే వెళ్ళా. ఇప్పుడు నేను భయపడకూడదు, మొండితనం కదా, నాకు ఏదన్నా ఇది ఏంటి అని అడిగితే నాలో మొండితనం చాలా వస్తుంది. వెళ్ళిపించి లవ్ లెటర్ కనిపించట్లే అన్నాను. ఆయన షాక్, కనిపిస్తుంది, ఏంటమ్మా ఈ ఏజ్లో, నీ ఏజ్ ఏంటి, అసలు ఈ లెటర్ ఏంటి, ఏమనుకుంటున్నావు నీ గురించి, నువ్వు చదువుకోవడానికి వచ్చావా లవ్ లెటర్స్ రాసుకోవడానికి వచ్చావా అని. క్లాస్ ఆపి చెప్పాలనుకుంది ఏంటో చెప్పండి అన్నాను. నువ్వు ఈ లవ్ లెటర్ రాసిన సంగతి మీ అమ్మ నాన్నకు తెలుసా అని. లవ్ లెటర్ ఎవరైనా పేరెంట్స్కి చెప్పి రాస్తారా అన్నాను. అడ్డంగా సమాధానం చెప్తావు, తిట్టాలంటే మనసు రాదు, కొంచెం చదువుకోవాలంటే బాగా చదువుకుంటావు, ఇదంతా కాదు కానీ నీతో డిస్కషన్లు వద్దు, నువ్వు చాలా తెలివైన దానివి, వాదిస్తావు, నీతో వాదించను, పని చెయ్యి. ఇప్పుడు నువ్వు జస్ట్ ఇంటర్ చదువుతున్నావు, వాడు ఆఫ్టర్ ఆల్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, అసలు మీ ఇద్దరికి లవ్ ఏంటి నా తెలియక అడుగుతా. సరే ఉందనుకో, మీది ప్యూర్ లవ్ అయితే ఇద్దరు పీజీ ఫినిష్ చేయండి, అప్పటి వరకు మీరు కాంటాక్ట్లో ఉండొద్దు, మీ మనసులో ఇంకా ప్రేమ ఉంటే నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను అన్నాడు. ఈ డీల్ నీకు ఓకేనా అన్నాడు. ఇందులో మోసం ఏం లేదు కదా అన్నాను. నాకెందుకు తల్లి మోసం, మీ మనసుల్లో వేరే వాళ్ళు ఒకళ్ళు ఉంటే బలవంతంగా ఎవరు పెళ్ళిళ్ళు చేయలేరు కదా అన్న. కరెక్టే అన్నాను. వెళ్ళి చదువుకో, ఈ లెటర్ చింపేస్తున్నాను ఇంకా నేను. ఓకే అని.